ఈరోజు దేవుని వాగ్దానము. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. మనిషి సాధారణంగా తన సొంత ఆలోచనల మీద ఆధారపడి బ్రతుకుతాడు. అది అతన్ని పాడు చేసిన తర్వాత తన ఆలోచన సరైనది కాదని తెలుసుకుంటాడు, పశ్చాత్తాపడతాడు. కానీ దేవుడు ఏదైనా ఆలోచన చేసి పని చేస్తే దానిలో అపజయానికి తావే లేదు, విజయం తప్ప. మనకు కొన్నిసార్లు అది అపజయంగా అనిపించినా అది అనుభవమేనని గ్రహించాలి. ఆ అనుభవాలు మనలను ప్రభువుకు దగ్గర చేయడం మాత్రమే కాక అవి దేవుని శాశ్వతత్వమును, స్వారూప్యమును మన గ్రహింపులోకి తీసుకువస్తాయి. ఆయన ఆలోచనలు మనలను శ్రేష్ఠ మార్గాలు నడుపుతాయి గనుక ఆయన తన ఆలోచనలు మనకు బోధించి వాటి ప్రకారము మనలను నడుపునట్లు విధేయత చూపుదాము. ప్రభు కృప మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.